సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ చాలా ఇతోధికమైన సేవలు అందిస్తున్న ఒక ప్రముఖ వ్యక్తి శ్రీ ఈపూరి బుచ్చిరాజు గారు ఇప్పుడు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చాలా విషయాలను వెల్లడించడం కోసం మన ఆహ్వానం మేరకు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం ఈపూరి బుచ్చిరాజు గారు. నమస్తే అండి. నమస్తే. మీరు ఏ సేవా రంగంలో మీరు సేవలు అందిస్తున్నారు? అసలు ముందు సమాజానికి సేవ ఎందుకు చేయాలి అనే విషయం నేను ముందుగా ప్రస్తావన చేస్తాను. నేను సమాజానికి ఎందుకు సేవ చేయాలంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక ఉన్నత స్థానాలకు కానీ దేనికైనా మనం ఎప్పుడు ఎవరు రారండి. వ్యక్తిగతంగా ఎవరు చేసుకోలేము. ఎవరో ఒకరి మీద పడతాము. లేదు అంటే మనకి మన యొక్క జీవితానికి ఎవరొకరు నిత్యం ఉపయోగపడే ఉంటారు. వారిలో ముఖ్యంగా మనకి కారణ జన్ములైన మన తల్లిదండ్రులు అవ్వచ్చు. ఈ తల్లిదండ్రుల వల్ల మనం ఈ యొక్క భూమి మీదకి జీవితానికి మనం ప్రారంభం చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఆ తల్లిదండ్రులలో ముందు వాళ్ళకి మనం సేవ చేసుకునే భాగ్యం కూడా ఉండాలి. అలాగే మన ఉన్నతికి మన కోసం చదువు చెప్పే గురువులు ఉన్నారు. వాళ్ళు ఎంతో నిస్వార్థంగా ఆ రోజుల్లో చదువు చెప్పడం బట్టే ఈరోజు మనం కూడా ఈ ఉన్నత స్థితిలో కూడా మనం ఉంటున్నాము. ఇలాగా సమాజంలో మన ఎదుగుదలకి ఎవరో ఒకరండి, స్నేహితులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఇంకా ప్రతి ఒక్క ప్రాణి కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే ఈ సేవా మార్గం వల్లే మనం ఈ ఉన్నత స్థానాన్ని కూడా ఎదగడం జరుగుతుందండి. సమాజం అంటే ఒకరికొకరు తోడ్పడడం అనేది. అవునండి, అదే సమాజం. ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవడం, ఒకరికొకరు సహాయపడటం అనేది ఒక సమాజం అండి. ఆ సమాజ యొక్క అభివృద్ధి కోసం అనేది ప్రత్యక్షంగా నా జీవితంలో కూడా నేను కూడా చిన్నతనం నుంచి ఎన్నో ఆటుపోట్లకి జరగడం జరిగింది. అంటే పేదరికం అవ్వచ్చు. ఈ యొక్క పేదరికం వల్ల నా యొక్క చదువుకి, నా ఉన్నతికి కూడా సహాయపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అదే విధంగా దాంట్లో బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, సమాజ శ్రేయోభిలాషులు ఉన్నారండి. ఈ విధంగా ఎంతో మంది ఉన్నారు. సో నాకు ఇవన్నీ కూడా ఆ యొక్క దృక్పథం, ఆ ఆలోచనలు నా మదిలో ఎప్పుడూ నిత్యం వెంటాడుతుండడం వల్ల నేను సమాజానికి మరింత సేవ చేయాలి. నేను సమాజం నుంచి ఎంతో సేవ తీసుకున్నాను. నేను కూడా 10 మందికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళడం. మీరు ఏదైతే మీ జీవితంలో మీరు చాలా మంది సహాయం తీసుకొని మీరు ముందుకు వెళ్ళారు, అదే స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇప్పుడు సేవా రంగంలో ఉన్నారని అనుకోవచ్చు. అవునండి. తునండి నేటివ్ ప్లేస్ మంది. అంటే మీ స్వస్థలం తునిలో నేను చదువుకోవడం జరిగింది. తునిలో నేను విద్యార్థి దశ నుంచే కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి నేను ఉండడం, ఆ రోజుల్లోనే ఉండడం. తర్వాత నేను చదువు రీత్యా విశాఖపట్నం, వైజాగ్ రావడం, విశాఖపట్నం పాలిటెక్నిక్ లో నేను చదువుకోవడం, అక్కడ కూడా ఈ యొక్క ఎన్సిసి అనే ఆర్గనైజేషన్ లో కూడా ఒక విధమైన అది కూడా నేను చేయడం. అంటేనే క్రమశిక్షణ. అక్కడి నుంచి మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ప్రారంభించారు. అవునండి. ఆ విధంగా తర్వాత నాకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగం రావడం, స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం రావడానికి కూడా నాకు ఎంతో మంది మిత్రులు కూడా నాకు సహాయం చేశారండి ఈ ఉద్యోగం రావడానికి. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఒక సిచ్యువేషన్ స్థితికి వచ్చిన తర్వాత ఒక ఫైన్ డే నన్ను సాయి రామరాజు గారిని ఒక వ్యక్తి ఈ యొక్క సేవారంగాన్ని నాకు లోకి తీసుకురావడం జరిగిందండి. ఉద్యోగం చేసుకుంటున్న మీరు ఒక సేవా స్ఫూర్తి కలగడానికి ఆ రాజుగారు మీకు స్ఫూర్తినిచ్చారు. అవునండి. ఆ రాజుగారు స్ఫూర్తినివ్వడం, ఆ రాజుగారి ద్వారా నేను ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. దాంట్లో స్టీల్ ప్లాంట్ లో మా లయన్స్ క్లబ్ ఉండడం వల్ల ఈ లయన్స్ క్లబ్ లో నేను మెంబర్ గా జాయిన్ అయ్యానండి. తర్వాత నా యొక్క లీడర్షిప్ యొక్క క్వాలిటీస్ పెద్దలు చూసి ప్రోత్సహించడం. సో చేసిన ప్రతి దానికి కూడా నేను నిస్వార్థంగా, నిక్కర్చుగా నేను చేయడం. సో లయన్స్ క్లబ్ అనేది కూడా ఇది చాలా చిన్న ఆర్గనైజేషన్ కాదండి. దీంట్లో ఎంతో మంది పేదలకి సంబంధించిన సేవా ఆర్గనైజేషన్ ఇది. ముఖ్యంగా చెప్పాలంటే లయన్స్ క్లబ్ ద్వారా
ఆ, మనకి డయాబెటిక్ క్యాంప్స్ అవ్వచ్చు, ఐ క్యాంప్స్ అవ్వచ్చు, తర్వాత అన్నదానాలు అవ్వచ్చు, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇలా ఎన్నో రకాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవ్వచ్చు, ఇలా ఎన్నో రకాలు ఈ సేవలు అనేవి లయన్స్ క్లబ్ ద్వారా జరుగుతుంటాయండి. ఈ సేవల్లో నేను పాల్గొంటూ వెళ్ళగా నాకు మరింత సేవ చేయాలని ఇంకా దృక్పథం రోజు రోజుకి పెరగడం ప్రారంభించింది. ఆ పెరిగే క్రమంలో నన్ను ఒక లయన్స్ క్లబ్లో ఒక ట్రెజరర్ స్థాయి నుంచి సెక్రటరీ, ప్రెసిడెంట్, జోన్ చైర్పర్సన్, అదేవిధంగా రీజనల్ చైర్పర్సన్, సో ఈ విధంగా నన్ను ముందుకు తీసుకెళ్ళడం కూడా ఈ లయన్స్ క్లబ్ ద్వారా జరగడం జరిగింది. అంచెలంచెలుగా లయన్స్ క్లబ్ లో సేవలు చేస్తూ ఆ పదవులు కూడా ఒకటి అధిరోహిస్తూ ఈ సేవల విస్తృతిని పెంచుకుంటూ మీరు ముందుకు సాగానండి. సో ఈ క్రమంలో మనకి 2021 ప్రాంతంలో మనకి కరోనా రావడం జరిగింది. మనం అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాము, టీవీలకే పరిమితం అయిపోయాము. ఆ రోడ్లను చూస్తుంటే నిర్మానుష్యం, ఎంతో మంది పేదవాళ్ళు వలస కార్మికుల్లాగా వెళ్ళడం, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా తిరగడం, చాలా మంది రోజు కూలీలు అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడడంతో మేము ఈ లయన్స్ క్లబ్ మిత్రులుగా కొంతమంది మేమంతా కలిసి కొంతమంది కలిసి ప్రాణాలకు కూడా తెగించి, అంటే ఇంట్లో మనల్ని వద్దు అన్న తల్లిదండ్రులు వద్దన్నా సరే, ఎవరు వద్దన్నా సరే, ప్రాణభీతి ఉన్నా సరే ముందుకు వెళ్ళి ఎంతో మందికి మా ఎంతో మేము సేవ చేయడం జరిగిందండి. అప్పుడు నాకు ఒక ఆలోచన రావడం జరిగింది. ఏంటంటే సేవ అనేది ఒక పరిధిలో ఉండకూడదు. స్టీల్ ప్లాంట్ లయన్స్ క్లబ్ ద్వారా సేవ చేస్తున్నామంటే మేము స్టీల్ ప్లాంట్ ఏరియా పరిధి కాకుండా విస్తృతం చేయాలి అనే ఒక దృక్పథం రావడం. సో తర్వాత నేను ఆ రోజుల్లోనే సోదరులు సీతారామరాజు గారి ద్వారా అభయం ఫౌండేషన్ లో నేను జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క సేవకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఎంతో చేయాలి ఇంకా అనే దృక్పథంతో ఈ యొక్క అభయం ఫౌండేషన్ జాయిన్ అయిన తర్వాత, ఆ అభయం ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. సో అదే విధంగా మనం విశాఖపట్నం చుట్టుపక్కల కూడా మనం కూడా అదే విధంగా ఇక్కడ స్థాపించి మరి ఎంతో సేవ చేస్తే చాలా అంటే లయన్స్ క్లబ్ ప్రారంభమైన మీ సేవలు అభయం ఫౌండేషన్ సేవా సంస్థతో కూడా మమేకం అయ్యేలా చేసింది. వారు అందిస్తున్న సేవలు తెలుసుకొని ఆ సేవల్ని విశాఖపట్నం వాసులకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచాలని ఒక దృక్పథం మీలో మొదలయ్యి మీరు అందులో మమేకం అయ్యేలా చేసింది. అవునండి. ఇప్పుడు అభయం సంస్థ ద్వారా కూడా సేవలు ఇస్తున్నారు సార్. అభయం ఫౌండేషన్ లో మెంబర్ గా ఉన్నాను. మెంబర్ గా ఉంటే అభయం ఫౌండేషన్ ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళ సేవలు ఎన్నో చేస్తుంటారు. అభయం ఫౌండేషన్ ద్వారా వైజాగ్ లో సేవలు చేయాలంటే అంత మనకి వాళ్ళు చేయలేరనే ఉద్దేశంతో మనం ఏంటంటే ఒక ఫౌండేషన్ ని ఒక దాన్ని స్థాపిస్తే బాగుంటుంది. అభయం ఫౌండేషన్ వల్ల ఇక్కడ కూడా మనకు ఎంతో మంది మిత్రులు ఉన్నారు, ఇక్కడ ఎంతో మనకు సపోర్ట్ కూడా ఉంటది అనే ఉద్దేశంతో స్పందన చేయుత ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ని 2021లో ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. ఈ స్పందన ద్వారా మీరు ఇస్తున్న సేవలు ఎలాంటివి? అది ఈ స్పందన చేయుత ఫౌండేషన్ ని 2021లో స్థాపించడం జరిగింది. అభయం ఫౌండేషన్ లో ఉన్న వారు ఏం చేస్తున్న కార్యక్రమాలు ఏవవుతున్నాయో, ఎందుకంటే వారు అవే కార్యక్రమాలని అదే విధంగా మనం చేద్దామని ఆ రోజు ఒక్కరితో స్టార్ట్ అయిన ఈ సంస్థ 2-3 అలాగే 800 మంది సభ్యులు అవ్వడం జరిగిందండి. ప్రతి నెల కూడా మా వంతుగా మేము నెలకి 200 రూపాయలు ఈ ఫౌండేషన్ లో కాంట్రిబ్యూషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంటాము. ఎవరికి ఇస్తారు? ఈ స్పందన చేయుత ఫౌండేషన్ కండి. అందులో ఉన్న ప్రతి సభ్యులు కూడా 200 రూపాయలు చొప్పున స్పందనకి సంస్థకి సభ్యులు సభ్యత్వం కింద ఇస్తారు. అంటే డొనేషన్ కింద ఇస్తుంటారు. ఈ వచ్చిన ఈ యొక్క ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఈ ఫండ్స్ తోటి ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగిందండి. మొదటగా కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశారు? అదే మొదటగా నిత్య అన్నదానంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. నిత్య అన్నదానం ఎవరికి చేసేవారు? ఆశ్రమాలకండి. ఇప్పుడు విశాఖపట్నం చుట్టుపక్కల
దగ్గరగా నాకు తెలిసి 25-30 ఆశ్రమాలు, అనాథాశ్రమాలు ఉన్నాయండి. అంటే మహిళల ఆశ్రమాలు ఉన్నాయి, బాలుర ఆశ్రమాలు ఉన్నాయి, వృద్ధుల ఆశ్రమాలు ఉన్నాయి, బాలికలకు వికలాంగుల ఆశ్రమాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. సో ఇన్ని ఆశ్రమాల్లోని నిత్యము ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక 10 ఆశ్రమాల వరకు అవుతే స్పందన చేయుత ఫౌండేషన్ యొక్క మెంబర్ సహకారంతో అవ్వచ్చు, ఫౌండేషన్ సహకారంతో అవ్వచ్చు, మేము ఆల్మోస్ట్ వాళ్ళు రోజైనా సరే మేము వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేస్తామండి. ఇది ఒక కార్యక్రమం అండి. ఇప్పుడు నిత్యం కూడా జరుగుతుంది ఇదే విధంగా మెడికల్ అండి. పేదవాళ్ళకి ఎవరైతే పేదరికంలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి హాస్పిటల్కి ఏదైనా అవసరం అంటే మా నోటీస్కి ఎవరొకరు మా మెంబర్ ద్వారానే అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత దాన్ని పక్కాగా స్క్రూటినీ చేసి డాక్టర్స్తో స్క్రూటినీ చేసి డాక్టర్స్ అడ్వైజ్ మీద మేము వాళ్ళకి సహాయం చేయడం కూడా జరుగుతుందండి. సహాయం అనేది 5,000 మినిమం నుంచి కొంత ఎక్కువ అమౌంట్ అండి. అంటే పెద్ద పెద్ద కేసులకు అవుతే డొనేషన్స్ కూడా వెళ్తుంటాం మేము. చాలా మందిని డొనేషన్స్ అడుగుతుంటాము. అడిగి ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి వారికి ఎలాంటి వైద్య సేవ అవసరం అనేది తెలుసుకుని వైద్యుల ద్వారా దానికి ఎంత ఖర్చు అవుతుందో అన్నది కూడా ఒక ఎస్టిమేషన్ వేసి ఆ ఖర్చు పెద్ద అమౌంట్ అయిందనుకోండి, అప్పుడు మీరు ఆ ఖర్చుని విరాళ రూపంలో సేకరించి ఆ సేవను మీరు నిర్వర్తిస్తారు. అంతే కదా? అవునండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు తీసుకోవాలని వాళ్ళు మిమ్మల్ని ఎలా ఎప్పుడు దానికి ఏమైనా అప్లికేషన్ ఏమైనా సిస్టమ్ ఉంటుందండి? ఆ వివరాలు కొద్దిగా చెప్పండి. ఏమి లేదండి, ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయమంటాము. డ్రాఫ్ట్ చేసి వాళ్ళ వివరాలు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వివరిస్తూ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎక్కడ జాయిన్ చేశారు, ఏంటి, డాక్టర్స్ ఎస్టిమేషన్ ఎంత ఇచ్చారు, అదేవిధంగా దాంతోపాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క మెడికల్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ ప్రూఫ్స్, అండ్ వాళ్ళు ఏదైనా ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టి ఉంటే ఆ యొక్క బిల్స్ కూడా మేము పంపమని చెప్తామండి. ఇది మా ఫౌండేషన్కి పేపర్స్ వచ్చిన తర్వాత మాకు ఫౌండేషన్లో కూడా మా కోర్ సభ్యులు డాక్టర్స్ ఉన్నారండి. వారికి మేము అప్లికేషన్ పంపితే వాళ్ళు పక్కాగా స్క్రూటినీ చేస్తారు. అంటే అక్కడ దీంట్లో నిజ నిర్ధారణ కూడా వాళ్ళు చేసి వాళ్ళు డాక్టర్స్ మాకు ఓకే అంటే వాళ్ళకు మేము మా తరపున, మా ఫౌండేషన్ తరపున వాళ్ళకి మేము ఈ స్పందన చేయూత సంస్థ ద్వారా వైద్యంతో పాటు పేదలు అంటే నిరుపేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సహకారం ఏ విధంగా ఉంటుంది? ఆ సహకారం తీసుకోబోయే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఎలా వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఎలా ఇస్తారు? అవునండి, ఫౌండేషన్లో ఇది 3వ కార్యక్రమం అండి నేను చెప్పేది. ఎడ్యుకేషన్ సహాయం. ఎడ్యుకేషన్ సహాయం అనేది ఒక విద్యార్థికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇస్తామండి. అది కూడా 10th క్లాస్ బిలో స్టూడెంట్స్కి ఇవ్వట్లేదు మేము. ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలి, గవర్నమెంట్ కూడా చాలా చక్కగా విద్యను ప్రోత్సహిస్తుంది, విద్యను అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో 10th క్లాస్లో పిల్లలకి మేము ఎక్కడ కూడా మేము ఇవ్వట్లేదండి. 10th క్లాస్ అబవ్ అంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది విద్యార్థులకి. ఎందుకు 10th తర్వాత గవర్నమెంట్ కూడా ఉన్నా సరే చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయండి. అంతా ఇంటర్మీడియట్ అంతా కూడా ప్రైవేట్ మాయాజాలం అంతా కూడా పేదలు కూడా అప్పో సప్పో చేసి లేకపోయినా ఏదో తాకట్టన పెట్టి పిల్లవాళ్ళని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను జాయిన్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్కి వెళ్ళట్లేదండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళట్లేదు, గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఈ కాంపిటీషను ఈ రంగంలో పిల్లలు అక్కడ పోటీ పడలేరని ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడం కూడా జరుగుతుందండి. సో ఆ ఉద్దేశంతో మేము స్పందన చేయూత ఫౌండేషన్ ద్వారా మేము సంవత్సరానికి ఒక 4 లక్షల రూపాయలు ఫిక్స్డ్గా ఒక విద్యా రంగానికి కేటాయించడం జరిగిందండి. అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్కి మేము ఇచ్చే స్కాలర్షిప్ 10,000 ఇస్తామండి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి 15,000 ఇస్తాము సంవత్సరానికి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లలకి పోతే 25,000 రూపాయలు కూడా ఇస్తుంటామండి. సో ఇవన్నీ కూడా ఏ అప్లికేషన్ కూడా డైరెక్ట్గా రావండి.
మా ఫౌండేషన్లో మెంబర్ అవ్వచ్చు, కోర్ మెంబర్ అవ్వచ్చు, వారి ద్వారానే వస్తాయి. ఎవరైనా ఈ అప్లికేషన్ పట్టుకొస్తే కోర్ మెంబర్ రిఫర్ చేస్తే ఆ రిఫర్ చేసిన వ్యక్తి కూడా రెస్పాన్సిబిలిటీగా ఒక 20% మేము ఇచ్చే దాంట్లో 20% కూడా ఆయన ఇవ్వాలనే మేము పెట్టుకోవడం జరిగిందండి. సో ఆ నియమంగా విధంగా పెట్టుకున్నారు. నియమంగా పెట్టుకోవడం జరిగింది నియమంగానే. సో ఆ విధంగా ఈ యొక్క విద్యారంగానికి మేము దగ్గరగా 4 లక్షల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామండి. మీరు అడిగినట్లు ఇవి కూడా తను కాలేజీ నుంచి ప్రూఫ్స్, ఎకనామికల్ అంటే వీళ్ళు ఎకనామికల్గా పూర్ అనేది కూడా మేము సర్టిఫికెట్స్ కూడా చూస్తుంటామండి. తర్వాత మేము చేసే స్క్రూటినీ కూడా ఒక విధంగా ఉండదు. ఎడ్యుకేషన్కి పోతే ఇద్దరు స్క్రూటినీ చేస్తారండి. ఇద్దరు కూడా వేరే వేరే వ్యక్తులు ఎక్కడో ఉంటారు, దూరంగా ఉంటారు. వాళ్ళు ఉండి స్క్రూటినీ చేస్తుంటారు. ఒకరి స్క్రూటినీ ఒకరు తెలియదండి. ఈ విధంగా చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తాం దీన్ని. అదే విధంగా కొంతవరకు ఎవరైతే అప్లికేషన్ పట్టుకొచ్చారో మా మెంబరు వారే ముందుగా అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నామండి. ఈ క్రమంలో 1-2 అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని కరెక్ట్గా రాని అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తుంటాం మేము. సో ఈ విధంగా మా స్పందన చేయుత ఫౌండేషన్ నుంచి ముఖ్యంగా చదువుకి, విద్యా సహాయానికి మేము పెద్దపీట వేయడం జరిగిందండి. ఎందుకంటే ఏదైనా మనం తీర్చవచ్చు, ఆకలి తీర్చవచ్చు, ఒక రోజుతో పోతుంది. కానీ విద్యాదానం అనేది చాలా గొప్పదానం అండి. ఈరోజు పిల్లలు చదువుకుని రేపొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుంది. వాళ్ళ యొక్క ఉన్నత స్థితి కూడా వెళ్తారనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ ఎప్పుడు కూడా చదువుకి ముందు ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఆశ్రమాలు ఉన్నాయండి. అంటే అచ్యుతాపురంలో ఈచా ఫౌండేషన్ ఒకటి ఉంది. అక్కడ ఫౌండేషన్ ద్వారా 2 పిల్లల్ని మా మెంబర్సే స్పాన్సర్షిప్ ఇచ్చి చదివిస్తున్నారండి. అదేవిధంగా తుంపాల్లో ఆరాధన చైల్డ్ హోమ్ ఒకటి ఉందండి. ఒక 5 లేదా 6 పిల్లలు ఉంటారు అక్కడ. వాళ్ళని కూడా మా ఫౌండేషన్ మెంబర్సే పూర్తి ఫీజులు కట్టి చదివిస్తున్నారండి. అదేవిధంగా తునిలో ఒక తల్లిదండ్రులు లేని పిల్లవాడు, మేదర కుటుంబీకుడు, తాత అమ్మమ్మ దగ్గర ఉన్న కుర్రవాడిని పాలిటెక్నిక్, కాకినాడలో పాలిటెక్నిక్ మన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది దాతల సహాయంతో మనం చదువు పూర్తి చేస్తున్నామండి. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిందండి. అదేవిధంగా పాయగిరేపట్లో ఒక ఫార్మసీ చదువుకున్న అమ్మాయి, తండ్రి గారు లేరు, బాగా పేద కుటుంబం అండి. ఆ అమ్మాయిని కూడా ఇదే క్రమంలో మనం అలా విధంగా ఒక మెడికల్ స్టూడెంట్ని మేము 3 years సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఫీజు కట్టి 3 సంవత్సరాలు ఫీజు కట్టి ఆ పాపకి మేము సపోర్ట్ ఇచ్చి చదివించామండి. ఎంబీబీఎస్ చదివించాము మేము. అదేవిధంగా తుని దగ్గర రౌతులపూడి అనే ఒక గ్రామం ఉంది. ఆ అమ్మాయి ఐఏఎస్ వెళ్ళాలని కోరికండి అమ్మాయికి. ఆ అమ్మాయి కోరికని పేద కుటుంబం వాళ్ళు ఆ అమ్మాయి కోసం ఐఏఎస్ కోచింగ్ కోసం మేము దగ్గర 1,00,000 రూపాయలు మేము వెచ్చించడం జరిగింది ఆ అమ్మాయి కోచింగ్ కోసం అండి. సో అదేవిధంగా ఒక రష్యాలో ఒక అమ్మాయికి, లింగరాజపాలెం అమ్మాయిది సర్టిఫికేట్స్ ఉండిపోయినాయి. అక్కడ సర్టిఫికేట్స్ మనకి తేవడానికి అవి తెచ్చుకోవాలంటే వీళ్ళు జ్యూస్ కట్టాలి, ఫీజులు కట్టాలని అంటే. సో ఫౌండేషన్ నుంచి 1,50,000, 1,60,000 రూపాయలు కలెక్ట్ చేసి డొనేషన్స్ పట్టుకొచ్చి అమ్మాయి సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చేసేవండి. ఇలాగా ఎడ్యుకేషన్ పరంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే వృద్ధాశ్రమాలు చాలా కమర్షియల్గా రన్ అవుతున్న నేపథ్యంలో మీరు వృద్ధులకు ఇలాంటి ఆశ్రమాలకు కూడా ఇతోధికమైన సేవలు అందిస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఆ విషయాలను కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించాలి. తప్పకుండా అండి. ఆశ్రమాలకి ముందే చెప్పానండి, మా ఫౌండేషన్ మొదటి కార్యక్రమం నిత్యాన్నదానంతో ప్రారంభమైంది. ఎన్నో ఆశ్రమాలు తిరిగామండి. తిరిగి మా అందరి మనసు చలించింది. ఆశ్రమాలకి చాలా సేవ చేయాలని కూడా ఒక భాగంగా పెట్టుకోవడం జరిగిందండి. అది ఆశ్రమాల్లోని వాళ్ళకి పాత్రలు ఇచ్చేవాళ్ళం అండి. అడిగితే ఫ్యాన్లు ఇచ్చేవాళ్ళం, మంచాలు ఇచ్చేవాళ్ళం, పరుపులు ఇచ్చేవాళ్ళం. అంటే భోజనంతో పాటు చాలా ఆశ్రమాలకి మేము చాలా చేయడం జరిగిందండి. చాలా చేయడం జరిగింది. అంటే ఒక్క భోజనంతో పాటు అంటే ఫుడ్ ఆశ్రమాలకి వాళ్ళ అవసరాలకి, ఒక ఆశ్రమానికి అయితే
వాటర్ ప్యూరిఫైయర్ కావాలన్నారు, ఇచ్చి ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా జరిగింది. మీరు అన్నట్లు ఆశ్రమాల్లో కూడా అండి జెన్యూన్గా చాలా నిజాయితీగా చేసే ఆశ్రమాలు కూడా ఉన్నాయండి. ఆ నిజాయితీగా చేసే ఆశ్రమాలను మాత్రమే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఓ 10-30 ఆశ్రమాలు ఉన్నాయండి. మొదట్లో మేము 10-30 ఆశ్రమాలు పరిగెట్టాం, కానీ చివరికి వచ్చేటప్పటికి నిజాయితీగా ఏ ఆశ్రమాలు వర్క్ చేస్తున్నాయో వాటి జోలికే మేము అంటే మీ కమిటీ వెళ్ళి నిర్ధారణ చేసుకున్న తర్వాత కరెక్ట్ అండి. సో దీంట్లో మీరు కొన్ని ఆశ్రమాల పేర్లు చెప్పమంటే నేను కూడా చెప్తానండి, మీకు అభ్యంతరం చెప్పండి. ఒకటి ఇచ్చా ఫౌండేషన్ అండి, మానసిక వికలాంగుల పిల్లలండి వాళ్ళంతా. కొండకర్ల ఆవలి లేక్ పక్కన ఉంటుంది, దానికి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తుంటాం. అలాగే తున్లో ఒక ఆశ్రమం ఉందండి, దానికి సపోర్ట్ చేస్తుంటామండి. గుడివాడలో అడ్రోడ్ దగ్గర గుడివాడలో ఒక ఆశ్రమం కాదు, ఒక పేదలకు ఒక మహిళ క్యారేజీల రూపంలో భోజనం కట్టి పంపిస్తుంటుంటారండి. అంటే ఎవరైనా డోనర్ వచ్చి స్పందిస్తేనే ఆవిడ పంపించడం జరుగుతుంది తప్ప ఆవిడ దగ్గర ఫండ్స్ అంటూ అలా ఏమి ఉండవండి, ఆవిడ ఏం కలెక్ట్ చేయరు. వాళ్ళకి అలా చేయడమే చాలా గొప్ప అండి. అలా ఇస్తాడు. సపోజ్ ఈ రోజు నేను నా బర్త్డే అవుతే నేను ఆవిడకి 1500 రూపాయలు పంపిస్తే ఆవిడ వంట చేసి వాళ్ళ క్యారేజ్ రూపంలో 2 పూట్ల సరిపడే భోజనం కట్టి పంపిస్తుంటారు. అదే విధంగా అప్పలరాజపురంలో వృద్ధ మహిళ పెద్ద ఆవిడ ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తారు. ఆవిడ వెనక ముందు ఎవరు లేరండి. ఆవిడ తపన ఏంటంటే ఎంతో మందికి సేవ చేయాలని తపన ఆవిడకి. సో ఆ క్రమంలో ఆవిడ కూడా ఎంతో సేవ చేస్తున్నారండి. సో వారికి కూడా మేము మా యొక్క సహాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మమతా చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉన్నదండి. మీకు తెలిసే ఉంటాయి, ఇక్కడ జీవీఎంసీ షెల్టర్స్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే రోడ్డు పక్కన ఎవరైనా అనాథలుగా పడి ఉంటే వాళ్ళని ఆ షెల్టర్స్ లో తీసుకెళ్లి వాళ్ళకు నివాసం ఇస్తుంటారు. దానిలో మమత గారు అనేది ఒక తల్లి అండి. తల్లి పిల్లల్ని ఎలాగ చూసుకుంటుందో, ఆ తల్లి రోడ్డు పక్కన ఉన్న అనాథులు పలానా చోట ఉన్నారు అని కబురు రాగానే తెలిస్తేనే ఎమ్మటే వచ్చి వాళ్ళ టీముతో వచ్చి తీసుకెళ్ళి ఆవిడకి ఏమైనా వైద్య సహాయం కావాలంటే హాస్పిటల్లో జాయిన్ చేసి రికవర్ అయిన తర్వాత ఆవిడ ఆశ్రమాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఆవిడ బాగా అయిన తర్వాత వాళ్ళ అడ్రస్ వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళ ఇంటికి చేర్చడం అనేది మేము ప్రత్యక్షంగా ఎన్నో చూసామండి. మేము కూడా ఎంతో మంది స్టీల్ ప్లాంట్ లో చుట్టుపక్కల మా పరిధిలో ఉన్న వాళ్ళని చాలా మందిని కూడా మేము పంపడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా మేము మా వంతు ఆశ్రమాలకి అన్నదానంతో పాటు కూడా మేము వాళ్ళకి ఏదో ఒకటి చేస్తున్నామండి. ఇవి కాకుండా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అని మా స్పందనలో చేత ఫౌండేషన్ లో ఉన్నాయండి. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఈ కార్యక్రమాలన్నీ ఒకరితోతే మన స్పందన చేత ఫౌండేషన్ యొక్క ఇమేజ్ కూడా ఎక్కడ ఉన్నా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. ఆ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో భాగంగా తుని నుండి విశాఖపట్నం వరకు ఎన్నో చోట్ల పబ్లిక్ ప్లేసెస్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్ పార్క్స్ లో కూడా మేము బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదొక ప్రాజెక్టు. మన గాజువాక మండలం వడ్లపూడి దగ్గర భవిత ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందండి. ఆ భవిత ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది. దాంట్లో ఏంటంటే మానసిక వికలాంగుల పిల్లలు ఉంటారండి అక్కడ. మానసిక వికలాంగులు అంటే ఒక అంగవైకల్యం కాదండి, మొత్తం 21 రకాల వైకల్యాలు ఉంటాయండి. అంటే చెముడు, మోగ, అన్ని రకాలు, వివిధ రకాలు అన్నీ ఉంటాయండి. ఆ పిల్లలకి గవర్నమెంట్ ద్వారానే వాళ్ళకి శిక్షణ అవుతుంటదండి అక్కడ. అంటే ఈ పిల్లలు ఏంటంటే నార్మల్ స్కూల్స్ లో జాయిన్ చేసుకోరు. ఎందుకంటే ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు అక్కడ. సో అందువల్ల ఏంటంటే అడ్మిషన్ అక్కడే ఉంటది, బట్ ట్రైనింగ్ పిల్లలకి ఇక్కడ ఉంటది. అంటే వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్లో కానీ ఎక్కడైనా ఒక అడ్మిషన్ తీసుకున్నప్పటికీ మిగిలిన పిల్లలతో వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని వీళ్ళని వేరే చోట షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి శిక్షణ, అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించి వారిని మామూలుగా తయారు చేయడానికి అవసరమైన కార్యక్రమాలు అక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. అవునండి, అక్కడ మీ సేవిస్తూ ఉంటారు. అవునండి. సో ఈ విధంగా ఏంటంటే మాకు ఐ థింక్ సంవత్సరం గుర్తులేదు, మాకు మా నోటీస్ రావడం జరిగిందండి. అది కూడా మా ఫౌండేషన్ మెంబర్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అడుగుతున్నారు. వాళ్ళకి షెల్టర్ కావాలంటున్నారని అడగడంతో మా టీం వాళ్ళ
ఆ యొక్క భవిత సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఉమ్. నిజంగా పిల్లలను చూసి మేము అందరూ చలించేమండి ఆ రోజు. ఎందుకంటే ఇలాంటి అంటే ఇంతవరకు కూడా మాకు కూడా సమాజంలో మేము తిరుగుతున్నాం కానీ సమాజంలో ఇన్ని ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారా అనేసి మాకు కూడా కొన్ని విషయాలు కూడా చాలా మందికి తెలుసు. సో ఇవన్నీ చూసి మేమందరూ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు ఏమడిగారంటే మమ్మల్ని, మాకు క్లాస్ రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ పిల్లలకి, కానీ వీరందరికీ కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఆఫ్ ఫిజియోథెరపీ కావాలి. ఇప్పుడు మూగవాడు ఉన్నాడు, వాడికి ఒక తరపు ఫిజియోథెరపీ కావాలి. చెవిటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒకటి కావాలి. ఇలాగా మానసికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒకటి కావాలి. అంగవైకల్యం ఉంటారు, వాళ్ళకి ఒకటి కావాలి. సో ఈ విధంగా మాకు ఫిజియోథెరపీ బిల్డింగ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ లేవండి. వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్ పూర్తయిన తర్వాత సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు ఆ తల్లులు వీళ్ళని ఎక్కడికెక్కడో కేజీహెచ్, నెక్స్ట్ మెంటల్ హాస్పిటల్, లేదంటే వైజాగ్ వివిధ ప్లేసులకి వీళ్ళని మోసుకుని ఎత్తుకుని ఈ యొక్క ఆర్టీసీ బస్సులో తీసుకుని తీసుకెళ్తున్నారండి. వీళ్ళకి కనీసం పిల్లలకి పిల్లలు అనేసి ఆర్టీసీలో కూడా ఎవరు ప్లేస్ కూడా ఎవరు కూర్చోవడానికి ఎవరు. వర్షం వస్తే తడిచి వెళ్ళాలండి. ఒక ఆటో మీద వెళ్దామంటే పేదరికం మాది, ఈ పేదరికం వల్ల మేము ఇలాగా వెళ్ళలేకపోతున్నాం మేము అని. సో వాళ్ళు చెప్పడంతో వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే ఒక చిన్న షెల్టర్ కావాలండి. చిన్నది రేక్ షెడ్ వేయించాలి మాకు. రేక్ షెడ్ వేసి ఎవరైనా దాతలను పట్టుకుంటామండి. ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ ఇక్కడే పెట్టుకుంటాం, ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. మాకు వారానికి 2-3 రోజులు ట్రైనర్ వస్తున్నారు అని చెప్పడంతో మేము ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన బడ్జెట్ అయితే 2 లక్షల నుంచి 2.5 లక్షలు అనుకున్నామండి మొదట్లోనే. కానీ అది గవర్నమెంట్ ప్లేస్, మనం కట్టకూడదు అది. సో మాకు అప్రూవల్ కావాలంటే వారు కలెక్టర్ లెవెల్లో అప్రూవల్ పట్టుకొచ్చారండి. ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి కావచ్చు, ఏ నిర్ణయానికైనా సరే కలెక్టర్ ఏ ఏర్పాటు చేసుకోవాలన్నా కలెక్టర్ గారు అనుమతి ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారు అనుమతితోటి మేము ముందుకెళ్ళాము. తర్వాత ఇది అంచెలంచెలుగా ఏమైందంటే ఒక ప్రాజెక్టు 2.5 లక్షల 5 లక్షల ప్రాజెక్టు, 5 లక్షల 10 లక్షలు 15 లక్షలు అయిందని ప్రాజెక్ట్ అయ్యేటప్పుడు కూడా మాకు తపన ఉన్నదండి. సో ఈ విధంగా నా యొక్క జర్నీ ముందుకు వెళుతుందండి. మంచి విషయాలు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు శ్రీ ఈపూరి బుచ్చిరాజు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చి వివరణాత్మకంగా స్ఫూర్తిదాయకంగా చాలా విషయాలు చెప్పారు. ఇన్ని మంచి విషయాలని స్ఫూర్తినిచ్చిన మీకు సుప్రీం టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? ఒక వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి ఇన్స్పైర్ అవ్వాలంటే మనకి పుట్టుకతో ఏది అలా రాదు, అలవాటు అవ్వదు. బట్ మనం ఒక మంచి చేసే వ్యక్తిని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి పని చేయాలనే ఒక తపన ఉండాలి. ఒక్క విషయం అండి, మనకి ఎన్ని కోట్లు లక్షలు కోట్లు ఉన్నా సరే మనకి వెనకాల ఏమీ రాదు. మనం చేసే సేవ ఒకటే వెనకాల వస్తుందండి. ఆ తృప్తే వస్తుందండి. ఆ మనసుకి ఆ తృప్తే మిగులుతుంది తప్పండి ఈ డబ్బు మిగలదు, ఏమి మిగలదు. డబ్బు ఉంటుందండి, మన పిల్లలకి ఇస్తాము, రేపు పొద్దున్న మనం చూడము, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం చూడవండి. ఆ డబ్బు ఎలా పాడు చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎలా దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చారో కూడా విషయం మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. మన కళ్ళు, మన బాడీ ఉన్నంత వరకు మనం ఏం చేయాలో మనం చేయాలండి. మనం ఏది సొసైటీకి చేయాలో మనం చేయాలండి. అంటే ఒకటండి, మానవ జన్మ మళ్ళీ వస్తుందో రాదో దాన్ని పక్కన పెడితే తెలియదు, మనకు తెలియదు. మనం చనిపోయిన తర్వాత మనకే తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఈ యొక్క మన జీవుడు మనం ఉన్నంత కాలం మనం 10 మందికి సహాయపడుతూ ముందుకు వెళ్ళి ఆ యొక్క ఆనందంలో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈపూరి బుచ్చిరాజు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి స్పందించి మీ హృదయం కూడా ఏదైనా చేయూతనివ్వాలి అని అనుకున్నారనుకోండి, అలాంటి వారికి మన సుప్రీం టీవీ ప్రేక్షకుల ద్వారా ముందుకు వచ్చే వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ కూడా చెబితే మీకు కాంటాక్ట్ చేసి మీరు అందించే సేవలో వారు కూడా మమేకమవుతారు కదా. ఆ ఫోన్ నెంబర్ ఒకసారి మీరు చెప్తారా? తప్పకుండా చెప్పండి. నేను విశాఖపట్నం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటానండి. స్టీల్ ప్లాంట్లో నేను రిటైర్ అయ్యాను, ఈ మధ్య రిటైర్ అయ్యాను.
మెయిన్ నా ఆబ్జెక్ట్ ఏంటంటే సేవా రంగంలో వెళ్ళాలని, ఈ సేవ చేయాలనండి. నా ఫోన్ నెంబరు 9949023599 అండి. మరొకసారి 9949023599 అండి. మీరు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ఈ సందేశం మరికొన్ని మంచి హృదయాలను స్పందింపజేసి, స్పందన చేయూతతో మీరు ఇస్తున్న సమాజానికి ఇస్తున్న చేయూత మరింత విస్తృతమయ్యి మరికొంతమందికి అందాలని ఆశిస్తూ మన స్టూడియోకి వచ్చి ఇంత స్ఫూర్తిదాయకమైన పరిచయ కార్యక్రమం పాల్గొన్న మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.